ఎన్నికల్లో డబ్బులు పంచుతూ బీఆర్ఎస్ నాయకులు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మెదక్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలిపే లక్ష్యంగా పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లిలో ఓ ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. సందర్భంగా వివిధ గ్రామాల నుంచి జన సమీకరణ కోసం బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున డబ్బులు పంపిణీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి ఆయా పార్టీలు డబ్బులు పంపిణీ చేయడం నిబంధనలకు విరుద్ధం. అయినప్పటికీ కొత్తపల్లిలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు డబ్బులు పంపిణీ చేయడం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా అవుతోంది. డబ్బులు పంపిణీ చేసి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలనే తాపత్రయం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బుల పంపిణీ అరికట్టాలని, ఎటువంటి ప్రలోభాలకు ఓటర్లు గురి కాకుండా ఓట్లు వేసే విధముగా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయని మన మీటింగ్ పెడుతున్నాం. సరే, మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అయినప్పుడు పద్మా దేవేందర్ రెడ్డి గారు బాగానే కష్టపడ్డది, కానీ వీడేమో పెద్ద పెద్ద కార్లు వేసుకొని వస్తుండు, చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తుండు, ఏమన్నా ఇస్తాడో ఏందో అని చాలా ఆశపడ్డాం, కొద్దిగా కింది మీదే చేసుకుంటాం. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది, ఇప్పుడన్నా మనం బాగా ఆలోచన చేసి ఎవరికి ఓటేస్తే ఈ ప్రజలకు మేలైతుందో బాగా ఆలోచించి ఓటేయాలి. ఒకసారి అంటే మోసపోతాం, రెండవసారి కూడా మోసపోదామా? దయచేసి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. మీరందరూ ఈ క్యాడర్ గట్టిగా పనిచేస్తే వేరే పార్టీల పప్పులు ఉంటాయి. జరగకుండా మీరు చూద్దాంది ఏమవుతుంది అన్నట్టున్నారు. ఇప్పుడు దేశానికి వచ్చింది, ఇప్పుడు మనసున పట్టింది. పార్టీ పటిష్టంగా ఉంటేనే మనందరికీ ఫ్యూచర్ ఉంటుంది. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మీరందరూ ఎంపీటీసీలు, సర్పంచ్లు గెలవాలంటే ఎంపీగా మన వెంకట్రామరెడ్డి గారు గెలవాల్సి గెలకది వచ్చిందని ఇల్లు తలపెట్టుకుంటామే. ఇది ఇంటి సమస్య. ఏదైనా చిన్న చిన్న సమస్య ఉంటే పరిష్కారం చేసుకోవాలి, అందరం కలిసి గట్టిగా ముందుకు పోవాలి. మరి ఈరోజు బీజేపీ కూడా బయలుదేరిండు, కాంగ్రెస్ కూడా బయలుదేరిండు. ఏ కేసిన మంది ఓటు అడగాలి? మా అక్క జిల్లాలకు తెలుసు, మా రైతన్నలకు తెలుసు. కాంగ్రెస్ వాడు వాళ్ళని నమ్ముతలేదు జనమని ఎన్ని డ్రామాలు ఆడినాయి. బాండ్ పేపర్ మీద రాసేసిన కొడుకులు రాసేవే
నోటరీ డాక్యుమెంట్ తెచ్చి పంచింది. బాండ్ పేపర్ మీద ఎందుకు రాసుకుంటామే మనం? ఏదైనా భూమికి భయానిచ్చినామనుకో, 5 లక్షలకి ఎకరం కొట్టమన్నాం, 50,000 భయానిచ్చినాం, 3 నెలలు రిజిస్ట్రేషన్ చేసుకుంటామని బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. బాండ్ పేపర్ అంటే నమ్మకం. బాండ్ పేపర్ మీద రాస్తే కోర్టుకు పోయినా చెల్తది, పోలీస్ స్టేషన్ పోయినా చెల్తది. కులంలో పెద్ద మనుషులలో కూర్చున్నా బాండ్ పేపర్ మీద సంతకం పెట్టామని గట్టిగా పని చేయిస్తారని బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. ఈ కాంగ్రెస్ లో మేనిఫెస్టో కూడా నమ్మకం లేడని ఈ కొడుకులు బాండ్ పేపర్ మీద రాసిచ్చారు, నోటరీ డాక్యుమెంట్ ఇచ్చారు. అట్లా కూడా సగం సగం నమ్మితే ఢిల్లీకి ఏఐసిసితో చెప్పించారు. ఇది రేవంత్ రెడ్డి మాట కాదు, ఇగో మా సోనియా గాంధీ మాట, మా రాహుల్ గాంధీ మాట, మా జిమ్మెదారని మాట్లాడింది కొడుకు. ఇంకా ఒక ముందుకేసేమన్నారు, మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తాం, అసెంబ్లీలో చట్టం చేస్తాం, బరాబర్ అమలు చేస్తామని నమ్మబలికింది. నమ్మి ఓటేస్తే నట్టేయడం వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పిందో ఒకసారి మీరు చూతురిగా.